హయాంలో నిర్మించిన ప్రాజెక్టులే నేడు రైతులకు నీళ్లు అందిస్తున్నాయని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఎదురైతే కేటీఆర్, హరీష్ రావు ప్రభుత్వాన్ని బదలాం చేయాలని చూశారని మండిపడ్డారు. కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి, మిడ్ మానేరు నేడు రైతులకు నీళ్లు అందించడానికి వరప్రదాయినిగా మారాయన్నారు. మీది అవినీతి పాలన మాది మచ్చలేని ప్రజాపాలన అన్నారు. నగరంలో స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఎల్ఎండికి వెళ్లి క్రికెట్ ఆడాడని, 4 రోజుల తర్వాత గంగుల కమలాకర్ ఎల్ఎండికి రండి స్విమ్మింగ్ పోటీలు పెట్టుకుందామని సవాల్ విసిరారు. ప్రజాపాలనలో రైతుల కోసం వేములవాడలో వరుణ యాగం, కొండగట్టులో గిరి ప్రదక్షిణ చేయడంతో దేవుడు కరుణించి సమృద్ధిగా వర్షాలు కురిపించాడన్నారు. ఇవన్నీ కూడా ఇలా శ్రీపాద ఎల్లంపల్లి ద్వారానే ఆనాడు కానీ ఈనాడు కానీ నీళ్ళు వస్తూ ఉన్నాయి. మిడ్ మానేర్ వరద కాలువ ద్వారా ఈ వరద కాలువ కానీ, శ్రీపాద ఎల్లంపల్లి కానీ, మిడ్ మానేర్ కానీ ఒక నాణ్యతతో కూడినటువంటి నిర్మాణం చేసి ఈరోజు ప్రజలకు, రైతులకు అందరికి కూడా ఇలా నీళ్లు అందించడానికి బ్రహ్మాండంగా అద్భుతంగా నిర్మించింది కాంగ్రెస్ ప్రభుత్వం. బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, హరీష్ రావు హంగామా చేసి ఇక మా మిడ్మాన్ వాళ్ళు కట్టినటువంటి మేడిగడ్డ దాని ద్వారానే, కన్నపల్లి పంప ద్వారానే నీళ్ళు వస్తేనే రైతులకు నీళ్లు, లేకపోతే లేదు. ఆ కూలిపోయిన దగ్గరికి వెళ్ళి నీళ్ళు తీసుకురావాలని చెప్పి మరి పెద్ద ఎత్తున ఆనాడు రైతులను తప్పుదోవ పట్టించి శవాల మీద పేలాలు ఏరుకునే రకంగా ప్రవర్తించినటువంటి కేటీ రామారావు, హరీష్ రావు, ఇక్కడ ఉన్నటువంటి గంగుల కమలాకర్, ఇతర నాయకులు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇన్ని ప్రాజెక్టులు కడితే ఏ ఒక్క చిన్న మచ్చ లేకుండా ప్రాజెక్టులు బ్రహ్మాండంగా నడుస్తూ ఉంటే ఒకే ఒక్క ప్రాజెక్టు కట్టి దాంట్లో అవినీతి వల్ల అది కుంగిపోతే సిగ్గు లేకుండా కొద్దిగా వర్షాభావ పరిస్థితి ఏర్పడితే దాంట్లో లబ్ధి పొందాలని ఫీట్లు చేసి ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు. మిడ్ మానేరు